కృష్ణా జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేర్లు రెండు. ఒకటి కొడాలి నాని, రెండు వల్లభనేని వంశీ. ఒకతను నాకు బైపాస్ చేశారంటూ బయట ఫంక్షన్లకు తిరుగుతున్నాడు. ఇంకో వ్యక్తి 2 రోజుల క్రితమే హెల్త్ కండిషనల్ బెయిల్ రేపు 6వ తారీఖు దాకా వచ్చి బయట యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఎలా చూడాలంటారు వీళ్ళిద్దరు వ్యవహారాన్ని? అసలుకి ఏముంటుంది చూసేది, వాళ్ళిద్దరు వ్యవహారం ఏమన్నా స్పెషల్ ఏముంది? అందరితో పాటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో పాటే వాళ్ళు కూడా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారు కాదు కూడా నేను ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటా అన్నాడు. ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఏం జరిగిందో బెయిల్ అడిగారు, ఇచ్చారు, కండిషన్ బెయిల్ ఇచ్చారు, అంతే కదా. దానికి ఏముంది? దానికి స్పెషల్ ఏంది? కొడాలి నానికి మరి ఆరోగ్యం బాగాలేదని హార్ట్ ఆపరేషన్ చేయించుకొని పెళ్ళిళ్ళు తిరుగుతున్నాడు. సాధ్యమయ్యే పనేనా? అంటే నెల రోజులు కాకుండా బైపాస్ చేసిన వాళ్ళు బయట తిరగటం సాధ్యమయ్యే పనేనా? మరి అది స్టంట్ వేసారా లేకపోతే మరి ఓపెన్ బైపాస్ చేశారా అనేది జనానికి అర్థం కాని విషయం. నాకు తెలిసి ఓపెన్ బైపాస్ చేస్తే తిరగరు, స్టంట్ అయితే తిరుగుతారు. వాస్తవంగా అయితే స్టంటే వేసి ఉండాలి నాకు తెలిసి. అదేదో పెద్ద వైద్యం అయినట్టు ఇవాళ 190 మంది స్టంట్లు వేస్తున్నారు. కొడాలానికి వేయటంది ఏముంది? వెయిట్ అండ్ సీ. అందరికీ అన్నీ ఇస్తారు, ఎవరికి ఏది వదిలిపెట్టరు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నట్టు వంశీకి గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది అది ఇది అని అంటున్నారు మీరు అందరూ. గవర్నమెంట్ హాస్పిటల్లో నిజమే చెప్పారు కదా, నిజం చెప్పట్టే కదా ఇచ్చారు కాపీ కోర్టుకి. అంత ఆషామాషిగా మీరుగా ఇవాళ ప్రభావతి ఏడుతుందిగా RRR కేసులో, అంత ఆషామాషిగా మీరుగా ఈసారి తప్పు జరిగిద్దని. అంతే, ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇచ్చింది కోర్టు ప్రైవేట్ దాంట్లో చేసుకున్నాడు కాబట్టి అది ప్రైవేట్ బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్ ఇచ్చారో అయిపోయింది. అంతేగాని ఏదో తప్పు జరిగినట్టు ఏదో కావాలని చేసినట్టు మీరు ఎవ్వరు అనుకోబాకండి. బుక్ రాజ్యాంగంలో భాగంగానే లోకేష్ ఆదేశాలతోటే గవర్నమెంట్ డాక్టర్లు ఏదైతే ఉన్నారో లోకేష్కి తొత్తుల్లాగా పనిచేస్తూ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టము అంటూ మరి పేరు నాని అయితే వార్నింగ్ ఇస్తున్నాడు కదా. 100% మేము వదిలిపెడతలేదుగా. మీరు వదిలిపెట్టబాండి తప్పు చేస్తే. చెబుతున్నాడుగా లోకేష్ గారే, మేము ఎక్కడా తప్పు చేయట్లేదు. సరే, ఒకటి అరా తప్పు జరిగిద్ది, దాన్ని మాకు చూపించండి, మేము కరెక్ట్ చేసుకుంటామని చెబుతున్నాడు. మీకులాగా ఒంటెద్ది పోవట్లేదుగా లోకేష్ ఏమి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతిదీ చెప్పట్లేదుగా. మీరు ప్రతిదీ రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటున్నారు. వెయిట్ అండ్ సీ, తొందరపడబాకండి. ఏదైనా ఉంటే చెయ్యండి. మేము కోర్టు అంటే మాకు గౌరవం, అర్థమైందా? అధికారులు అంటే మాకు గౌరవం. మీకులాగా అధికారులు బానిసలు చేసుకొని బతకలేదు. మేము అధికారులు గౌరవంగా బతకమని చెబుతున్నాము. వాళ్ళు బతకపోతే మేము చేయగలిగిందే ఉంది. అది వాళ్ళ ఇష్టం. అంతేగాని ఏది పడితే అది మాట్లాడకూడదు. తొందరపడబాకండి. తొందరపడితే ఏది టైం పొద్దుకోకదు కదా. దాని టైం వచ్చినప్పుడే పొద్దుకోకిద్ది. అంతేగాని కొడాలి నాని వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు వదిలిపెడతారు? వీళ్ళేమన్నా పాపం పని పుణ్యం పని ఏమైనా చేశారా? ఏమన్నా చేసింది పాప పని, క్షమించరాని నేరం చేసింది వంశీ అనే ఎదవ చేసింది క్షమించరాని పని. అసలు మాకేం సంబంధం? టీడీపీలో ఉన్న టీడీపీ సభ్యుడిగా ఉండే కదా ఆయన మాట్లాడింది. ఇప్పుడు మమ్మల్ని అంటారు ఏందనే మాట అయితే ఒకటి తీసుకొస్తున్నారు కదా మరి వైసీపీని. టీడీపీ సభ్యుడిగా ఉండా లోపలేస్తారు. గుర్తుపెట్టుకోండి, వైసీపీ సభ్యుడిగా ఉండా లోపలేస్తారు. అంతేగాని టీడీపీ సభ్యుడు ఉన్నాడని తప్పు చేస్తే ఊరుకుంటారా ఏందేమన్నా? అది మా డిక్షనరీలో లేదు. వైసీపీ వాళ్ళలాగా చంపిన వ్యక్తిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునే క్యారెక్టర్ మాది కాదు, మా వ్యవస్థ కాదు. అది గుర్తుపెట్టుకోండి. మా వ్యవస్థ ఎవడైనా ఒకటే, తెలుగుదేశం కార్యకర్తనే ఒకటే, వైసీపీ కార్యకర్తనే ఒకటే. అది 3 సంవత్సరాలు అయితే నీ గతేందో ఆలోచించుకో లోకేష్ అంటూ మరి పేరు నాని కానీ వీళ్ళందరూ వార్నింగ్ సంవత్సరాలు ఎందుకు? ముందు ఈ 3 సంవత్సరాలు గడవండి. 3 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. ఈ 3 సంవత్సరాలు మీదేందనేది నిరూపించుకోండి. మేము తప్పు చేయలేదనేది, మేము దాన్ని ఏదో అంటారు చూసి దాని గురించి శిలాపలకాలు కాదన్నా, అదేదో అంటారన్నా. ఏంటంటే అది అట్లా నిరూపించుకోండి. నాకు అది రావట్లేదు చెప్పడానికి మీకు. మీరు అలాంటి వ్యక్తులైతే ఈ 3 సంవత్సరాలు నిరూపించుకోండి మేము మంచివాళ్ళమని నిరూపించుకుంటే అప్పుడు తెలిసేది మీ ఇదేంది మాదేంది అనేది కూడా. అంతేగాని ఏది పడితే అది అవసరం లేదు. మీకు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు లోకేష్. గుర్తుపెట్టుకోండి, లోకేష్ అంటే లోకేష్ కాదు, అధికారులే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలా వల్లభనేని వంశీకి ఇవ్వట్లేదా? అంతే. మాది నాటే ప్రభుత్వం, మీది పీకే ప్రభుత్వం. ఏదైతే ఒక నిమిషం ఈ మాట అంటుందే మరి ఎవరో కాదు అన్న అంబటి రాంబాబు. ఏ విషయంలో అంటే కనుక ప్రత్యేకించి MDU వాహనాలు
అంటే ఈ డోర్ డెలివరీ వాహనాలు అంటూ పెట్టారు కదా, వాటి గురించి మాట్లాడుతూ మరి డోర్ డెలివరీ వాహనాలు అతనికే వాళ్ళకే ఇచ్చారు కదా, డ్రైవర్లకే. మరి గవర్నమెంట్ మాది ముఖ్యమా నీది ముఖ్యమా? నీది పని చేయించుకున్నావు, మేము దాని మీద నువ్వే బతుకొని నీకే ఫ్రీగా ఇచ్చేసాం కదా. అంబటి రాంబాబుకి మాట్లాడటమే అసలు మరి అంబటి రాంబాబు మరి ఎలా మంత్రి అయ్యాడో కూడా ఎవరికి అర్థం కాని విషయం. దాని గురించి మాట్లాడబాకండి. అతనికి ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ శాఖలో ఏమేమి ఉంటాయి అనేది తెలియాల్సిన అవసరం లేకపోతే ఇరిగేషన్ మంత్రి ఎందుకు? మరి అన్నిటి గురించి మాట్లాడుతున్నారు, ఎండియూ వాహనాల గురించి కూడా మాట్లాడుతున్నారు, అన్నీ తెలుసు కదా ఆయనకి. ఏం తెలుసు? ఎండిఓ వాహనాలు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు చెప్పండి. ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా తీసేసుకుంది వెనక్కి? ఏమన్నా 9,253 మంది పొట్టగొట్టింది కూటమి ప్రభుత్వానికి మొహానే చెబుతున్నాడు కదా. పొట్టెట్ట కొట్టింది? మేము లాక్కుంటే పొట్టగొట్టినట్టు, ఎవరన్నా తీసేస్తే పొట్టగొట్టినట్టు, వాళ్ళకే ఇస్తే పొట్టగొట్టినట్టు అయిద్దా? మీరే చెప్పండి, మీ మీడియానే చెప్పండి, ఎవరో కాదు బయట వాళ్ళు. 9,200 చిల్లర వాహనాలు చెప్పారు మీరు. ఆ వాహనాలు మేమేమైనా తీసుకున్నాము గవర్నమెంట్ ఏమన్నా? లేకపోతే ఎవరికన్నా గవర్నమెంట్లో లోన్ ఉంది, ఆ లోన్ క్లియర్ ఎవరు చేస్తున్నారు? గవర్నమెంటే క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసి ఎవరికి ఇస్తుంది? వాళ్ళకే ఇస్తుంది. మరి పొట్టగొట్టినట్టు అయిద్దా? మాకు అదే అర్థం కాని విషయం. ఏది మాట్లాడుతున్నాడో అంబటి రాంబాబుకే తెలియట్లా. ఏది మాట ఇప్పుడు పొట్టగొట్టాము మేము, తీసేశారన్నారు, తీసి ఎవరికి ఇచ్చాం మేము? మా కార్యకర్తలకు ఏమైనా ఇచ్చుకున్నామా? ఇవ్వలేదే. లేదా మేము లోన్ ఉంది లోన్ కట్టుకోమని మేము చెప్పామా? చెప్పలేదే. లోన్ మేమే కట్టి దీని మీద మీరు బతకండి అని చెప్పాము. దోచుకోవడానికి అడ్డం వస్తున్నాయి అని చెప్పి ఆ వాహనాలను తీసేసారు. దోచుకోవడానికి అడ్డమా? అంటే మీరు ఇప్పుడు దోచుకున్నారా? మాకు తెలియక అడుగుతున్నా, మీరు ఇప్పుడు దోచుకున్నారా? దోచుకోవడానికి అడ్డం వచ్చేది ఏంది? ప్రజలకు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళి పంచే బాధ్యత నుంచి అందులో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. మేము వాళ్ళకి ఇస్తున్నాం ఇంటికి వెళ్ళి. ఎక్కడ ఇచ్చారో మొత్తం దోచుకోవడం. వృద్ధులకి వికలాంగులకి ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తాము, రేషన్ ఇస్తాము. ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే వృద్ధులకి వికలాంగులకి ఇంటికి వెళ్ళే ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు కూడా. లేదండి నిన్నంతా తొన్నుకున్నారు అంటున్నారు. ఇప్పుడు వికలాంగులకి వెళ్ళాల్సిన అవసరం లేదుగా తొక్కోవటానికి. 100% 15 రోజులు టైం ఉంది. నీకులాగా 5 రోజులు ఇవ్వట్లా, 15 రోజులు టైం ఉంది. 15 రోజులు 2 పూట్ల నీ ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళొచ్చు. అంతేగాని నీకు 5 రోజుల్లోనే నువ్వు ఇవాళ తీసుకోకపోతే పక్క గల్లీకి రా, పక్క గల్లీ లైన్లో నిలబడు, వెనక గల్లీకి వెళ్ళు, వెనక గల్లీ లైన్లో నిలబడు. అది కాదు మా గవర్నమెంట్. ఇప్పుడు వెళ్ళి ఒక చోటే నిలబడుతున్నారు కదా మరి క్యూలో. మరి దానికి ఏం నిలబడి ఎందుకు నిలబడతారు? నీకు ఇష్టమైన టైంలో వెళ్ళు, నిలబడాల్సిన అవసరం ఏముంది? నీకు ఇష్టమైన టైంలో వెళ్ళయ్యా. నీకు ఇష్టమైన 15 రోజులు 2 షిఫ్ట్లుగా పనిచేస్తున్నాయి. నీకు ఇష్టమైన టైంలో వెళ్ళు. ఎందుకు వెళ్ళి లైన్లో ఎందుకు నిలబడాలి? నీ రేషన్ నీకే వస్తుంది కదా. నువ్వు వేలు ముద్ర ఎత్తేనేగా నీ రేషన్ వచ్చేది. కాజేయరు కదా ఎవరు, నీ రేషన్ కాజేయరు కదా. అంత తొక్కోవాల్సిన పని ఏమి లేదు కదా. 15 రోజులు టైం ఉంది. అంబటి రాంబాబు దీంట్లో ఈ విధంగా మాట్లాడడానికి కారణం మాది నాటే ప్రభుత్వం, మీది పీకే ప్రభుత్వం అంటున్నాడు కదా. పీకేం మేము ఏం పీకేమేడా? వాలంటీర్లని అలాగే మద్యం షాపులో ఉద్యోగస్తుల్ని వీళ్ళందరినీ పీకేశారంటున్నాడు. వాలంటీర్ ఎవరు పీకారు? నువ్వే జీవో ఇవ్వలేదు. వాలంటీర్లకి నువ్వు జీవో ఇవ్వలా, ఎక్స్టెన్షను. మేమేం చేస్తాము? నువ్వు జీవో ఇస్తేనేగా మేము దాన్ని కంటిన్యూషన్ చేయాలా లేదనేది ఆలోచించాలి. నువ్వే జీవో ఇవ్వలేదు వాలంటీర్లకి, మేమేం చేస్తాము? ఇంకోటి ఏదో అడిగారు కదా మీరు, మద్యం షాపుల్లో. మరి గవర్నమెంట్ అమ్మే మద్యం షాపులు, గవర్నమెంట్ అమ్మేది నువ్వు మరి వైటు, నువ్వు రూపాయి కొనుక్కొస్తున్నావు ముందు, 30 రూపాయలు 40 రూపాయలు వేసుకొని 30% 40% వేసుకొని అమ్మారు ఇప్పుడు దాకా. మరి ఆ డబ్బులు ఏమైనాయి? వైన్ షాపుల్లో మరి వాళ్ళకి ఇవ్వకపోతే లెక్కెట్ట వస్తుంది. ఇదే వీళ్ళని పెట్టుకుంటే నువ్వు కాజేసినట్టే మేము కూడా కాజేయాలి చెప్పండి. ఇప్పుడు మద్యం షాపులో మేము తీసేసాను అన్నావు, దేనికి తీసాము? మాకు లెక్క కోసం తీసాము. లెక్క రావట్లేదు మద్యం షాపులో వాళ్ళని పెడితే. ఎట్టొస్తుంది లెక్క? గవర్నమెంట్ అమ్మితే లెక్క రావట్లాడా? వైట్ డబ్బులు తీసుకున్నావు నువ్వు. యూపీఐ అయితే పోయేది, లెక్క వచ్చేది, అకౌంట్లో పడతాయి, లెక్క వస్తుంది. నువ్వు ప్రతిదీ డబ్బు పెట్టి నువ్వు తాడేపల్లి కొంపకే తీసుకెళ్ళిపోయావు డబ్బులన్నీ. అది కూడా వస్తుంది. ఉండండి ఇంకో 2 రోజులే, 2-3 రోజుల్లో అది కూడా అయిపోతుంది. అది కూడా ఎంత డబ్బులు కాజేసింది, ఏ కొంపకి వెళ్ళింది, ఏ ప్యాలెస్కి వెళ్ళింది, ఏ దరిద్రుడికి వెళ్ళిందో కూడా చెబుతారు. వెయిట్ అండ్ సీ.